హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. అమూల్య ఫోన్ కోసం రాత్రింబవళ్ళు ఎదురు చూసి మనోజ్ విసిగిపోయాడు. అతనిలో నిర్లిప్తత, నిరాశ చోటు చేసుకుంది. అమూల్య వస్తే శివాస్థానంలో ఆమెను భాగస్వామిగా తీసుకుని వ్యాపారాన్ని ప్రస్తుతానికి ఒడిదుడుకుల సుడిగుండం దారి పడకుండా రక్షించుకోవాలని అతని ఆరాటం. డబ్బు బిగుసుకుపోయింది. ఎప్పుడు ఎంత అవసరమైనా శివ అకౌంట్లో నుంచి తీసుకుని వడ్డీతో సహా చెల్లించేవాడు. ఆ విధంగా శివ డబ్బు నా డబ్బు అనే తరతమ భేదం ఎప్పుడైనా వస్తుందని, ఎన్నడైనా వస్తుందని తను కలలో కూడా ఊహించలేదు. అందుకే జాగరూకత అనే మాటే గుర్తులేనంత ధీమాగా ఉన్నాడు. అందుకే ఆ రోజు చెక్బుక్ మీద కాఫీ ఒలిగిపోయినప్పుడు బ్యాంకుకి వెళ్ళి మరోటి తెచ్చుకుందాం, వరి అవ్వకు అని తను అంటే, నాకేం వరి, అదేదో అంతా నీకే అన్నాడు శివ. చిత్రంగా అవి విరిగీసిన చరపరాని గీతలుగా మారుతాయని అనుకోలేదు. అమూల్య జ్ఞాపకం అతన్ని అనుక్షణం వెంటాడుతూనే ఉంది. వస్తానని ఎందుకు రాలేదా అన్న ప్రశ్న ప్రతి నిమిషం మనసుని నిలదీస్తోంది. అమూల్య ఇక రాదని నిశ్చయానికి వచ్చినా అమూల్య కోసం ఒక పక్క నుంచి తను, మరో పక్క నుంచి దయానిధి, నారాయణమూర్తి గారు, మరోవైపు నుంచి ముకుందరావు గారు అమూల్య కోసం ఎవరికి వారే ముందు ఆమె జాడ తెలుసుకోవాలని ఆతృతగా పోటీ పడుతున్నట్టుగా వెతుకుతూనే ఉన్నారు. ముఖ్యంగా దయానిధికి, ముకుందరావు గారికి ఈ పోటీ చాలా తీవ్రంగా నడుస్తోంది. దయానిధి ఎప్పటికప్పుడు తనకి అందిన సమాచారం చెబుతూనే ఉన్నాడు. అమూల్య పూనాలో తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉన్నట్లు తెలిసిందని తన బావమరిది పంపానని దయానిధి చెప్పాడు. అతను వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ ఆతృత, ఉద్వేగం. అమూల్య కనిపించగానే ఫోన్ చేయమని చెప్పారు. అప్పటికప్పుడు ప్లేన్లో వెళ్ళటానికి మనోజ్, దయానిధి రెడీగా ఉన్నారు. కానీ చంద్రం ఫోన్ చేశాడు. అమూల్య లేదు. అమూల్యకి తెలిసిన వాళ్ళు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారట. క్రితం వారం అంతా అమూల్య అనే అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్నమాట నిజమేట. మళ్ళీ అందరి ఆశలు అడుగంటిపోయాయి. దయానిధి పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈసారి ఆయన పరిచితుడైన పోలీస్ అధికారి సాయం తీసుకున్నాడు. ఈసారి అమూల్య జాడ తెలియకుండా పోదనే ధీమాలో ఉన్నాడు. కంపెనీ డైరెక్టర్స్ మీటింగ్ జరుగుతుంది. మనోజ్ ఏం జరగనట్టు తొనక్కండా ప్రవర్తించడం అనేది పెద్ద పరీక్షగా ఉంది. మీటింగ్లో ఉండగా పిఏ ఫోన్ తెచ్చి ఇచ్చాడు. ఎవరు? పనిలో ఉన్నానని చెప్పు అన్నాడు అతను చిరాగ్గా. ఒక్కసారి మాట్లాడండి సార్, పిఏ తగ్గు స్థాయిలో అన్నాడు. మనోజ్ ఫోన్ తీసుకున్నాడు. హలో. అతని కంట చాలా తగ్గు స్థాయిలో, పూర్తి వ్యాపారపరంగా ఉంది. హలో. అవతల నుంచి కోమలంగా ఉన్న కంఠం బెరుగ్గా వినిపించింది. ఎస్. అతను నుదురు చిట్లించాడు. మనోజ్ గారు కావాలి, నేను అర్జెంటుగా మాట్లాడాలి. ఎస్, నేనే మాట్లాడుతున్నాను. మనోజ్ గారా? ఆ కంఠంలో గులాబీ రెక్కల మృదుత్వం, ఎక్కడో విన్నట్టు లీలగా జ్ఞాపకం. అవును. అతని కంఠం అసహనంగా పలికింది. నేను అమూల్యను. నేను హైదరాబాద్ వచ్చాను. సాయంత్రం వెళ్ళిపోతున్నాను. మిమ్మల్ని ఒకసారి అర్జెంటుగా కలవాలి నేను. అతను హఠాత్తుగా ఆగిపోయాడు. దయానిధి ఫైల్ ఒకటి అతను ముందు పెడుతున్నాడు. మనోజ్ ఒక్కసారి కళ్ళెత్తి చూశాడు. అందరూ అక్కడే ఉన్నారు. నేను ఎక్కడ కలవాలి మిమ్మల్ని అంటున్నాడు అతను. అతని ముఖాన్ని చిరుచెమటలు అలుముకుంటున్నాయి. ఫోన్ తీసుకుని పక్క గదిలోకి వెళ్దామా అని అతని మనసు వేగంగా ఆలోచిస్తుంది. మీ ఆఫీస్కి రానా? శివాజ్ ఒకసారి చూపించాడు. నాకు తెలుసు. ఒక్క క్షణం అతను సరే అనేశాడు. నేను ఫోన్ పెట్టేస్తున్నాను. మీ ఆఫీసుకు సరిగ్గా 2:30కి వస్తాను. ఇప్పుడిక మాట్లాడలేను. నేను వచ్చేస్తాను. కాస్త రావటం ఆలస్యమైనా నా కోసం వెయిట్ చేయండి. వెళ్ళిపోకండి ప్లీజ్, ఉంటాను. అమూల్య ఫోన్ పెట్టేసింది. మనోజ్ ఫోన్ పెట్టేశాడు. మనోజ్, ఏమైంది? ఎనీథింగ్ రాంగ్? వెంకటేశ్వరరావు గారు అడుగుతున్నారు. ఏమిటి ఆ చెమటలు అన్నాడు దయానిధి అతన్నే పరిశీలనగా చూస్తూ. ఏం లేదు. ఈ మధ్య సరిగ్గా నిద్ర ఉండటం లేదు. ఎందుకో సడన్గా చెమటలు వస్తున్నాయి. మనోజ్ జేబులో నుంచి జేబు రుమాలు తీసుకుని మెడ దగ్గర, నుదుటి మీద చెమట తుడుచుకుంటూ అన్నాడు. తర్వాత వెంటనే కంపెనీ వ్యవహారాల గురించిన చర్చ ప్రారంభించారు. మీటింగ్ అనుకున్న దానికంటే గంట ముందే పూర్తి అయిపోయింది. అందరూ వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కరే. మనోజ్, నన్ను కాస్త మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? నారాయణమూర్తి గారు అడిగారు. లేదు, నేను అటు రావడం లేదు అన్నాడు. నేను డ్రాప్ చేస్తానులేండి, రండి అన్నాడు దయానిధి. అందరూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. మనోజ్ టైం చూసుకున్నాడు. అమ్మయ్య, 2 గంటలు ఇంకా కాలేదు. 5 నిమిషాలు ఉంది. ఆ పైన అరగంట. అతను తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నట్టు రిలాక్సింగ్గా కూర్చున్నాడు. క్రింద ఆటో ఆగిన శబ్దమైంది. మనోజ్ ఉలికిపాటుగా లేచి వచ్చి కిటికీ తెర తప్పించి చూశాడు.
అక్కడి నుంచి క్రింద గేటు స్పష్టంగా కనిపిస్తోంది. ఆటో ఏదో చెడిపోయినట్టుంది. డ్రైవర్ దిగి బాగు చేసుకుంటున్నాడు. ఫోన్ మోగింది. మనోజ్ వెంటనే తీశాడు. మాణిక్యం చెప్పాడు. ఊరి నుంచి కరుణాకరం ఫోన్ చేశాడండి. మీరు ఆఫీసులో ఉన్నారని చెప్పాను. అక్కడికి చేస్తానని అన్నారు. ఓ గాడ్. మనోజ్ వెళ్ళి ఫోన్ ప్లగ్ లాగి డిస్కనెక్ట్ చేసి వచ్చాడు. కరుణాకరం కాదు, సర్వ ప్రపంచమైనా సరే వెయిట్ చేయని. అమూల్య వచ్చి వెళ్ళే వరకు తను ఎవరితో మాట్లాడు. అతను రివాల్వింగ్ చైర్లో కూర్చున్నాడు. అమూల్యతో జరిగిందంతా చెప్పేయటానికే నిశ్చయం చేసుకున్నాడు. ఇలాంటి వ్యవహారాల్లో దాగుడుమూతలు ఆడటం, మోసం చేయటం లాంటివి అతడికి గిట్టవు. సూటిగా విషయం ఉన్నట్టు మాట్లాడేస్తే విషయాలు అర్థమవుతాయి. దానివల్ల అమూల్యని పెళ్లి చేసుకోవటం అనే ఒక మహా ప్రమాదం తనకు తప్పుతుంది. అతను ఓపికగా అమూల్య కోసం ఎదురు చూస్తున్నాడు. పిఏని పంపేశాడు. వాచ్మెన్ ఒక అమ్మాయి వస్తుంది, ఆమెను తప్ప ఇంకెవరిని లోపలికి పంపించవద్దని ఆదేశం ఇచ్చాడు. అతని సహనానికి మళ్ళీ పరీక్ష మొదలైంది. క్షణం ఒక యుగంగా గడుస్తోంది. సమయం అతను కావాలని మనసు మీద ఏకాగ్రత ఉంచుకుని అశాంతిని అదుర్ధాన్ని దగ్గరకు రానియటం లేదు. టైం 2 గంటలు దాటింది. 2:30 అవుతోంది. కాస్త ఆలస్యమైన వెయిట్ చేయండి ప్లీజ్. అమూల్య కంఠమే వినిపిస్తోంది చెవుల్లో. అతను జీవితాంతం వెయిట్ చేయడానికి సిద్ధమైన వ్యక్తిలా అత్యంత ప్రశాంతంగా ఎదురు చూస్తున్నాడు. ఎవరైనా వచ్చారేమో, ఆఫీస్ తెలియదేమో. వస్తానంది, ఈ చోటు తెలుసు అంది, తప్పకుండా వస్తుంది. ఈరోజు అతన్ని అశాంతి పీడించలేకపోతుంది. టైం గడుస్తోంది. 3 గంటలైంది. 3:30 అవుతోంది. 4 చూపిస్తోంది. 5 గంటలు కూడా దాటిపోయింది. మరో గంట కూడా గడిచింది. 6 గంటలైంది. బయట సంధ్యాకాంతులు ఆవరించుకుంటున్నాయి. మనోజ్ టేబుల్ మీద చేతుల్లో దళదించుకుని ముందుకు వంగి కూర్చున్నాడు. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయను? ఈ రాత్రి అంతానా? ఈ నెల అంతానా? ఈ సంవత్సరం అంతానా? నా ఈ జీవితం అంతానా? వేదనగా అనిపిస్తుంది అతనికి. సాప్, లైట్ వేసుకోలేదు మీరు? కరెంట్ ఉంది కదా. దర్వాన్ వచ్చి లైట్ వేశాడు. యజమాని కూర్చున్న తీరుకో అతను చకితుడైనట్టు చూశాడు. మనోజ్ టైం చూసుకున్నాడు. 7 గంటలు దాటుతుంది. లేచి కుర్చీకి తగిలించిన కోటు వేసుకున్నాడు. అమూల్య రాలేదు. బహుశా వీలు కాలేదేమో, లేక వెళ్ళిపోయిందేమో. అతను కారు తాళాలు తీసుకుని కిందకు వచ్చాడు. కారు డ్రైవ్ చేస్తుంటే ఇంటికి వెళ్ళాలనిపించటం లేదు. ఈ సమస్యలకు, ఈ అలజడులకు దూరంగా ఎక్కడైనా ఆత్మీయులైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోవాలని ఎంతగానో అనిపిస్తుంది. కానీ ఎవరున్నారు? ఒక్కరూ గుర్తుకు రావటం లేదు. అందరూ తనను గౌరవంగా చూస్తారు, అభిమానంగా చూస్తారు. దానిలో ఏదో తెలియని దూరం. శివ అన్న మాటలు గుర్తుకొచ్చాయి. నాది అనే స్వార్థం వదులుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న అందరూ మనవాళ్లే. తను ఏ స్వార్థం చూసుకున్నాడు? లేదు. కొందరి జీవితాల్లో కొన్ని లభించవు. చిన్నప్పుడే ఇంటి బాధ్యత మీద పడటంతో తను ఎప్పుడూ పని అంటూ పనిలో లీనమైపోయేవాడు. తన జీవితంలో తన సాటి వాళ్ళలా నవ్వులకి, కేరింతలకి, కులాసా కబుర్లకి టైమే ఎన్నడూ మిగిలేదు కాదు. జీవితంలో చదువు ముగిసినప్పటి నుంచి ప్రతి క్షణాన్ని తన స్వేద బిందువులతో తడిపి, తన తెలివితేటలతో రంగరించి భవిష్యత్తు ఏర్పరచుకున్నాడు. ఈనాడు సంఘంలో తనకి ఇంత చిన్న వయసులోనే వచ్చిన ఈ పేరు ప్రతిష్టలకి తను చెల్లించిన మూల్యం ఆ అపురూపమైన ఆనంద క్షణాలే. ఆ కంపెనీ అభివృద్ధికి మూలధనం, పునాదిరాలు. ఈ సంగతి ఎవరికీ తెలియదు. మనోజ్ తిరిగి ఇంటికి వచ్చాడు. కారు హారన్ వినగానే మాణిక్యం గేటు తీయటానికి పరిగెత్తుకొచ్చాడు. మనోజ్ లోపలికి వచ్చి కారు ఆపి దిగుతుంటే మాణిక్యం పరుగున వచ్చి మొత్తుకున్నట్లుగా అన్నాడు. మీరు ఎక్కడికి వెళ్ళారండి? అబ్బాయి గారు ఆఫీస్కి ఫోన్ చేసి నా చేయి నొప్పి పట్టింది. ఏమైంది? కరుణాకరం మళ్ళీ ఫోన్ చేశాడా? చిరాగ్గా అడిగాడు. లేదండి, ఆ అమ్మాయి గారు వచ్చారు. మీకోసం 2 గంటలు ఎదురు చూశారు. ఏ అమ్మాయి గారు? అడిగాడు. అదేనండి, ఆ రోజు నగలు తెచ్చి ఇవ్వలేదు ఆమె గారు. మీ ఆఫీస్కి వస్తానని అన్నారట. అది ఎక్కడో గుర్తుపట్టలేకపోయారట. తిరిగి మన ఇంటికి వచ్చారు. చూసి నేను ఆఫీసు గుర్తులు చెప్తే మళ్ళీ వెళ్ళారు. మీరేమో ఫోన్ చేస్తే అస్సలు ఆ ఫోన్ మోగుతుంది కానీ ఎవరూ తీయటం లేదు. మనోజ్ గుబుక్కున మాణిక్యం చేయి గట్టిగా పట్టుకున్నాడు. అమూల్య వచ్చిందా? ఆమె గారి పేరు? అవునవును, అదే చెప్పారు. మీకు ఫోన్ చేస్తే ఎవరూ పలకలేదు. ఇక్కడికి వచ్చారు. మేము మీకు ఎన్నిసార్లు చేశామండి, ఎవరూ తీయలేదు ఫోను. ఎంతసేపు అయింది వెళ్ళి? మాణిక్యం తల ఓక్కున్నాడు. 1 గంట పైగానే అయిందండి. నేనే ఆటో తీసుకొచ్చి మన ఆఫీసు గుర్తులు చెప్పానండి. మనోజ్ మాణిక్యం చేయి తోసేసినట్టు వదిలేశాడు. కారు దిగబోతున్న వాడల్లా మళ్ళీ కారులో కూర్చున్నాడు. కారు ఒక్క ఉదుటున బయలుదేరి గేటులో నుంచి బాణంలా తీసుకుపోయింది. అమూల్య ఇంటికి వచ్చి వెయిట్ చేసిందా?
తనేమో అక్కడ ఎదురు చూస్తున్నాడు. తనకేమైంది? సరాసరి అసలు ఇంటికి ఎందుకు రాలేదు? వచ్చినట్టయితే కనిపించేదే. అమూల్య ఫోన్ చేస్తుందని కలలో కూడా అనుకోలేదు. అనుకుని ఉంటే ప్లగ్ తీసేవాడు కాదు. అమూల్య ఆఫీస్ దగ్గర ఉందా, వెళ్ళిపోయిందా? అతనికి ఆఫీసు ఉన్న ఆ వీధి ఎప్పటికీ రావటం లేదే అనిపిస్తోంది. దోవలో ఒక ఆటో కారుకు ఢీకొట్టపోయి కీచుమంటూ పక్కకి వెళ్ళి బ్రతికి బయటపడింది. ఇంకోటి స్కూటర్ రాచుకుంటూ వెళ్ళినట్టే వెళ్ళింది. కారు ఆగమేఘాల మీద వచ్చినట్లే ఆఫీస్కి వచ్చి గేటు దగ్గర ఆగింది. అక్కడ కూర్చుని బీడీ కాల్చుకుంటున్న దర్వాను చప్పున క్రింద పారే సెల్యూట్ చేశాడు. నా కోసం ఎవరైనా వచ్చారా? మనోజ్ కారు దిగి వస్తూ అడిగాడు. ఒక అమ్మాయి గారు ఆటోలో వచ్చారండి. మీ పేరు, ఆఫీస్ అడిగారండి. ఆఫీస్ ఇదేనని చెప్పాను. మీరు వెళ్ళి చాలాసేపు అయిందని చెప్పానండి. ఆమె గారు వెళ్ళిపోయారు. ఏమైనా చెప్పిందా? ఏం చెప్పలేదండి. మనోజ్ వచ్చి కారులో కూలబడ్డాడు. అతనికి విధి తనని పరిహసిస్తున్నట్లుగా అనిపించసాగింది. తన జీవితం తను అనుకున్నట్టు కాకుండా ఇంకెవరో ఆదేశించినట్టుగా జరిగిపోతుంది. అతని ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ రాత్రి అతనికి నిద్ర రాలేదు. తెల్లవారటం అతనికి తెలుస్తూనే ఉంది. జీవితంలో బాధ్యతలు బంధాలుగా పెనవేసుకున్న వాళ్ళకు దేనికోసం తీరిగ్గా వేచి ఉండే సమయం ఉండనే ఉండదు. ఆప్తులు మరణించినా, అనుకోని ఆనందాలు పన్నీరు జల్లుగా కురిసినా, నష్టాలు భయంకర సర్పాల్లా నాట్యం చేస్తున్నా, లాభాల పూలదోటల్లో వాహ్యాలు చేస్తున్నా, నిరంతరం మనసు అనుభవాల మీద కేంద్రీకృతం కాకుండా అనుక్షణం కాలం అనే పోటీదారులతో పరుగు పందెంలో వేగంగా దూసుకు వెళ్ళిపోవటమే జీవిత చక్రం అనుకుంటా. శివ మరణం అతని హృదయాంతరాలలో తీరని అగాధం ఏర్పరిచిన మాట నిజమే, కానీ దానికోసం బాధపడుతూ కూర్చునే సమయమే అతనికి లేదు. శివ హఠాత్ మరణం అతన్ని ఆర్థిక సమస్యల సుడిగుండంలోకి తోసింది. తీర్చాల్సిన అప్పులు, చెల్లించాల్సిన వడ్డీలు నెలని ఇట్టే తరిమివేస్తూ మళ్ళీ మళ్ళీ అతని ముందు ప్రత్యక్షమవుతూ అతని సామర్థ్యాన్ని, తెలివితేటల్ని, సమయస్ఫూర్తిని పరీక్ష చేస్తున్నాయి. విధి నిర్ణయం ఏదైనా మనిషి తల వంచి స్వీకరించక తప్పదని కూడా అతనికి బాగా తెలుసు. శివ సంవత్సరీకాలు బామ్మ ఘనంగానే జరిపించింది. మనుషుల్ని బ్రతికి ఉండగా బాగా చూడాలి. అత్యంత ప్రియమైన వారు కాలధర్మం చెందితే వారి జ్ఞాపకంగా ఈ క్రతువులకు జరపటం అనేది సహజం. బ్రతికి ఉన్నప్పుడు ఒకరి నీడ మరొకరికి కనిపించిన కత్తులు దూసేట్టు ప్రవర్తించి పోయిన తర్వాత ఇవన్నీ జరిపించటం ఎందుకో, ఎవరికోసమో. మనుషులు తెలిసి కూడా ఆత్మద్రోహం చేసుకుంటూ లోకాన్ని నమ్మించాలని చూసి తామే నవ్వుల పాలవుతామని తెలుసుకోలేదు. శివ సంవత్సరీకానికి వచ్చిన వారి ఈ విమర్శలు చేయటం మనోజ్ చెవులకు పడకపోలేదు. వచ్చిన బంధువుల్లో చాలామందికి శివ సరిగ్గా తెలియదు. తెలిసిన కొద్ది మందికి అతనంటే సదభిప్రాయం లేదు. బామ్మ ఎందుకు ఇదంతా అని తను వారించబోతే రుక్మిణమ్మగారు మనో వద్దని చెప్పుకు, శివ ఈ ఇంటి మనిషి, బ్రతుకున్నప్పుడు భేదాభిప్రాయాలు ఉన్నంత మాత్రాన చచ్చిపోయిన తర్వాత వారి పట్ల మన ధర్మం నిర్వర్తించకుండా వదిలేస్తామా? అసలు మీ తరం వారిలో ఉన్న పెద్ద బలహీనత ఇదేరా? మనిషికి మధ్య ఏ విషయంలోనైనా భేదాభిప్రాయం రావటం చాలా సహజం. అసలు శివాన్ని నేనేమన్నానని వాడు నన్ను శత్రువులా చూశాడు. చదువుకోమంటే చదువుకోలేదు. బికారి తిరుగుళ్ళు, మన ఊరు పేరు లేని వాళ్ళమైతే పర్వాలేదు, మనం అంటే గిట్టని వాళ్ళకి ఇది ఎంతో అలుసు. నాకు వాడి మీద ప్రేమ లేదని వాడు అనుకున్నాడు. నిన్ను నేను ఎక్కువగా చూసింది లేదు, వాడిని తక్కువ చేసింది లేదు. వాళ్ళ నాన్న జీవితం భుజానేసుకుని నాతో తగాదా పెట్టుకున్నాడు. అసలు నాతో తగాదా ఎందుకు పెట్టుకోవాలి? ఆవిడ కళ్ళ నుండి నీళ్లు జలజలా రాలినాయి. శివ హఠాత్ మరణం ఆవిడని ఎంత కృంగదీసిందో తనకు అర్థమవుతూనే ఉంది. అమూల్య సంగతి మనోజ్ మనసులో మెదలని క్షణం లేదు. శివ వెళ్ళిపోతూ అమూల్య జ్ఞాపకాల వలలో తనను బంధించి వెళ్ళాడు. అమూల్య ఎక్కడుంది ఎవరూ తెలుసుకోలేకపోయారు. ముకుందరావు గారి పేపర్లో కూడా అమూల్యని తనని అర్జెంటుగా కాంటాక్ట్ చేయమనిచ్చారు. ముకుందరావుకి అమూల్య సంగతి తెలియగానే తన మీద ఆస్తి పంపకానికి నోటీసు వస్తుందని మాత్రం బాగా తెలుసు. మనోజ్ దానికోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. ఫ్యాక్టరీ ప్రారంభ పొడిదొడుకులు ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయి మూసివేయాల్సి వస్తుందేమోనన్నంత ప్రమాదం వరకు వెళ్ళింది. తను ఎంతో ఇష్టంతో ప్రారంభించిన ఈ ఫ్యాక్టరీ తన కళ్ళ ముందే సహజ మరణం చెందుతుంటే ఆందోళన అతన్ని తినేస్తుంది. ఆ రకంగా ఇంకో సంవత్సరం తనకు తెలియకుండానే గిర్రుని తిరిగిపోయింది. ఈ 2.5 సంవత్సరాల్లో ఇంటా బయట సమస్యలు కాస్త సద్దుమణిగినాయి. వ్యాపారపరంగా ఇంత విపరీతం జరిగిపోయి ప్రశాంతంగా బయటపడకుండా తట్టుకుని కాస్త ఇప్పుడిప్పుడే వెనక్కి అనుకుని జీవితం ప్రశాంతంగా కొనసాగిస్తున్నట్టుగా ఉంది.
ఏడాది నుంచి బామ్మ ఎందుకో తన వివాహం పట్ల ఒకటే ఒత్తిడి తీసుకురావటం మొదలెట్టింది. ఆరోగ్యంగా ఆవిడ ఇంకా బాగా దారుఢ్యంగానే ఉంది. నేను చచ్చిపోయే ముందు నీ పెళ్లి చూడాలలా అని ఆవిడ ఏ భోజనం పెడుతున్నప్పుడు అంటుంటే, బామ్మ నీకేం పర్వాలేదు, ఇంత వయసు వచ్చినా నీకు బీపీ కానీ షుగర్ కానీ లేవు, భోజనం అరగలేదని ఏ మందైనా నువ్వు వేసుకోగా నేను చూడలేదు. ఇప్పుడిప్పుడే సన్నటి అక్షరాల కోసం కళ్ళజోడు తప్ప నీకు చూపు కూడా సన్నగిల్లలేదు. కాబట్టి అదుర్దా పడకు. అసలు ఇప్పుడు పెళ్లి చేసుకుని తీరుబడే నాకు లేదు. నేను చాలా బిజీగా ఉన్నాను, దయించి నన్ను వదిలే అంటూ నవ్వులాటుగా తోసేసేవాడు. ఆ విధంగా పైకి నవ్వులాటుగా తోసేసిన బామ్మ అంతర్యంలో అసలు భయం ఏమిటో తనకు అర్థం కాకపోలేదు. నాన్నలా తను ఎక్కడ ఏ అమ్మాయిని ఇష్టపడిపోయి నేను పలానా తేదీన పెళ్లి చేసుకుంటున్నాను, పెళ్ళి అయిన తర్వాత ఇద్దరం కలిసి వచ్చి నీకు కనిపిస్తామని ఏ టెలిగ్రామ్ ఇస్తాడోనని పూర్తిగా బెదురు కాకపోయినా నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను బామ్మ, నీ చేతుల మీదుగా మా పెళ్లి చెయ్యి అంటాడేమోనని ఆవిడికి శంక. ఆ పరిస్థితి వస్తే కాదని వ్యతిరేకించి తనను వదులుకోదు. నాన్నని ఆవిడ కాదని వ్యతిరేకించి జీవితంలో ఒంటరిగా నిలబడగలిగింది. ఇప్పుడు వయసు పైబడింది. జీవితంలో తిన్న ఎదురు దెబ్బలిక పోరాటం మీద ఆసక్తి లేకుండా చేశాయి. ఉన్న మనోజ్ ఒకడు దూరం అయితే ఆవిడ జీవితంలో ఏనాడు ఎరగనంత ఏకాకైపోతుంది. ఆవిడ తెలిసిన పిల్లని ఎన్నిక చేసి వివాహం జరిపించాలని మనోజ్కి ఆవిడ తాపత్రయం. ఆవిడ మనసు తెలుసుకున్న మనోజ్ ఎప్పటిలాగే ఆవిడ ఇష్టానికే ప్రాధాన్యత ఇస్తానని వాగ్దానం చేశాడు. నేను పెళ్ళి ఇప్పుడిప్పుడే చేసుకోను, ఇంకో 5-6 సంవత్సరాలు నాకు టైం కావాలి అనేది అతని వాదం. అప్పటికి నీకు 35 సంవత్సరాల పైగా దాటిపోతాయి. 30 ఏళ్ళ అమ్మాయిని చేసుకుంటావా, పిల్లలు ఎప్పుడు పుడతారు అనేది ఆవిడ. నేను అవన్నీ ఆలోచించటం లేదు బామ్మ, నేను జీవితంలో పూర్తిగా సెటిల్ అయ్యాను అనే నిశ్చింత రావటానికి ఇంకా సుమారు 5 సంవత్సరాలు పడుతుంది. పెళ్ళి అంటూ చేసుకున్న తర్వాత పూర్తిగా పెళ్లి మీద ఏకాగ్రత ఉండాలి. ఏమిటోరా ఈ కాలంలో ఈ ప్లాన్లు ఎక్కడ, దేవుడే నొసట ప్లాన్ రాసి పంపేవాడు. ఇప్పుడేమో ప్రతిదానికి ప్లాన్ అంటూ జీవితాన్ని చదరపుగల్లలా స్కేలుతో గీసుకుంటున్నారు. ఏమిటో తెలివి అనుకుంటారు, మీ మొహాలు మీ సంబంధ బాంధవ్యాలు కూడా అంతే అనేది ఆవిడ. 1-2 సంబంధాలు చూసింది కానీ మనోజ్ చూడలేదు. మళ్ళీ మనోజ్కి ఎక్కడ తెలుస్తుందో చిరాకు పడతానని తను చేసిన పని అతనికే చెప్పేసింది. మనోజ్ నవ్వాడు. బామ్మ ఈసారికి క్షమించి వదిలేస్తున్నాను, ఇంకోసారి నేను ఎవరితోనైనా మాట్లాడుతున్నానని తెలిసి ఇలా దొంగచాటుగా చేశావా, సంబంధాలు చూసావంటే నీ కంటికి కనిపించని తెలుసా, సీరియస్గానే వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు నాకు తెలియకుండా పెళ్లి చేసుకోనని మాట ఇవ్వు. ఇప్పటికీ 1,00,000 సార్లు ఇచ్చాను, అయినా నీకు అనుమానం వాళ్ళకి మాట ఇచ్చి ప్రయోజనం లేదు. నీకు పెళ్ళి అయితే గానీ నా ఈ అనుమానం పోదు. నా భయం నాది, నువ్వు త్వరగా పెళ్లి చేసుకోనాయనా, నేను హాయిగా ఉంటాను. బామ్మ నువ్వు మనోజ్ సీరియస్గా ఏదో అనుభవి నవ్వేశాడు. ఆవిడిలో చిత్రమైన సామర్థ్యం ఉంది. ఎదుట మనిషిని ఏదో ఒక తర్కం ద్వారా తన అభిప్రాయానికి దగ్గరగా తీసుకొచ్చి తన తప్పేం లేదని రుజువు చేసుకుంటుంది. అప్పుడప్పుడు బామ్మకు తనకి మధ్య జరిగే ఈ తెలివితేటల సామర్థ్యం యొక్క మ్యూజికల్ చైర్స్ చాలా ఆనందంగా ఉంటుంది. ఇద్దరికీ ఒక విషయం బాగా తెలుసు, ఈ ప్రపంచంలో తమ ఇద్దరికీ ఒకరికొకరు తప్ప ఇంకెవరూ నా అనే ఆత్మీయులు లేరు. అందుకే బామ్మకి తనకిష్టమైన అమ్మాయిని ఎన్నిక చేసి తన స్థానం సమతుల్యం చేసుకోవాలనే ఆరాటం. అబ్బాయి గారు లైట్ వేస్తాను. వెంకటి లోపలికి వచ్చి లైట్ వేశాడు. మంచం మీద పడుకుని ఉన్న మనోజ్ ఉలికిపాటుగా చూశాడు. టైం చాలా అయింది. తను గమనించనే లేదు. బయట ఎండ తగ్గిపోయి చీకటి పడిపోయింది. అతని గుండెల మీద అమూల్య ఫోటోలో నుంచి చిరునవ్వుతో చూస్తోంది. అతనికి అమూల్యని ఇలా అనుకోకుండా చూడడం ఆనందంగా ఉంది, ఎందుకో బాధగా కూడా ఉంది. ఇన్నాళ్ళుగా వెతికిన వ్యక్తి కళ్ళెదుట కనిపించబోతుంది, కానీ ఎలాంటి పరిస్థితుల్లో, విధి ఎంత విచిత్రం. అసలు ఆ క్షణంలో వెంటనే కారులో వెళ్ళిపోయి అమూల్యని ఇంట్లో నుంచి పిలిచి ఎక్కడికైనా తీసుకెళ్ళి మాట్లాడేయాలని ఎంతగానో అనిపిస్తోంది, కానీ ఎంతో ఓర్మితో ఆ ఆలోచనని పక్కకు తోసేశాడు. అతను మంచం మీద నుంచి లేచి వచ్చి కిటికీ దగ్గర నిలబడ్డాడు. ప్రతిసారి ఏం జరుగుతోంది, అమూల్యను చూడాలని తను ఆరాటపడడం, పరుగు పెట్టడం, అమూల్య అదృశ్యం కావటం తనకి మతిపోయేటంత ఆశాభంగం. ఈసారి ఇక తన వల్ల ఆ బాధ భరించడం సాధ్యం కాదు. అలా జరిగిన ప్రతిసారి కొన్ని నెలల పాటు తను మామూలు మనిషి కాలేకపోతున్నాడు. అందుకే ఇప్పుడు అమూల్య సంగతి అతి ప్రయత్నం మీద అతను పట్టించుకోనట్టుగా వదిలేయటానికి ప్రయత్నిస్తున్నాడు, మర్చిపోవటానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అతన్ని మళ్ళీ పరీక్ష చేస్తున్నట్టు అమూల్య శివంగిపురంలో ఉన్నట్టు తెలిసింది.
అమూల్య మళ్ళీ జీవితంలో ఎప్పటికీ కనిపించకపోయినా పర్వాలేదు. హఠాత్తుగా మళ్ళీ ఏదో కారణం. పెళ్లిచూపుల తతంగం ఆగిపోయింది అని అని అన్నా మరీ మంచిదే. తనకే బాధ లేదు, బాధపడిపోవడం లేదు. తను ఈసారి అమూల్య అడ్రస్ తెలుసుకుని జరిగిందంతా ఒక ఉత్తరం రాస్తాడు. తన మనసు మీద ఎంత అధికారం సంపాదించింది ఈ అమూల్య. అతను కుడి చేత్తో గడ్డం మీద రాసుకున్నాడు. ఎంత ఆలోచించినా అర్థం కాని విషయం ఒకటే, అమూల్య ఇంటికి వచ్చింది. ఈ ఇంటి యజమానురాలైన రుక్మిణమ్మ గారు తనకి స్వయాన బామ్మ, శివాకి అమ్మమ్మ అని తెలుసు. తన గదిలోకి వచ్చినప్పుడు తన మంచం పక్కన శివ తను ఉన్న ఈ ఫోటోను తప్పకుండా చూసే ఉంటుంది. ఇన్ని తెలిసి అయినా పెళ్లిచూపులకు ఎలా అంగీకరించింది? ఇందులో గల రాజకీయం ఏమిటో అతని ఆంతర్యం జాగరూకత అనే ఎర్రజెండా ఎగరేస్తుంది. అమూల్య ఏదో కారణం లేకుండా దీనికి అంగీకరించి ఉండదని మాత్రం తనకి బాగా అర్థమవుతుంది. తను కూడా బామ్మతో పాటు ఏమీ తెలియనట్టే వెళ్తాడు. తర్వాత ఎలా జరగాలని ఉంటే ఆ విధంగా జరుగుతుంది. అమూల్య విషయంలో తను అనుకున్నట్టు ఏదీ జరగలేదు. జరగాల్సింది తన ప్రమేయం లేకుండా జరిగిపోతున్నట్టుగా ఉంటుంది. శివ మరణం వల్ల శివ రాసిన విల్లులో తను అమూల్య విధి కాలంతో కలిసి ఉత్సాహంగా చదరంగం ఆడుతూ మధ్యలో వదిలేసిన పావుల్లా ఉన్నారు ఒకరికొకరు. అతను ఏ రోజైతే శివ విల్లు అమలుపరచడానికి నిశ్చయం జరిగిందో ఆ రోజే అతని మనసు నిర్లిప్తం చేసుకున్నాడు. తను ఆ డబ్బు అసలు సంపాదించనే లేదనుకున్నాడు అతను. ఆ రోజునే అతని మనసులో వేద అంతరించిపోయింది. డబ్బు పరంగా అతనికి ఏ బాధ లేదు, కానీ అమూల్య గుర్తుకు వస్తే ఏదో తెలియని వేదన. వ్యాపారాన్ని మళ్ళీ కుదుటపరచడానికి తను ఈ 2.5 సంవత్సరాలు చాలా కష్టపడుతున్న మాట నిజమే. అయితేనే ఆ కష్టం సామర్థ్యానికి నవకేతనం. రాత్రి పొద్దుపోయే వరకు మనోజ్కి నిద్ర రాలేదు. అమూల్యకి తనకి పెళ్లి చూపులా? ఏమిటి విధి ఆడే పరిహాసం? బామ్మని దగ్గర కూర్చోబెట్టుకుని జరిగిందంతా చెప్పడానికి నిశ్చయించుకున్నాడు. కానీ మళ్ళీ అంతలోనే సందేహం. అసలు అమూల్యతో ఒకసారి మాట్లాడిన తర్వాత పని చేయటం నయమేమో. అమూల్యతో మాట్లాడి బామ్మతో, బామ్మ ఈ జరిగిందంతా విని కూడా నువ్వు నన్ను అమూల్యం చేసుకోమంటావా అని అడగాలి. బామ్మ నుంచి రాబోయే సమాధానం ఏమిటో తనకు బాగా తెలుసు. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ పని జరగదు మను. మనం ఎంత అదృష్టవంతులం, ఎంత ప్రమాదం తప్పింది అంటుంది. బామ్మను చూస్తే అతనికి చాలా జాలి వేస్తుంది. ఆవిడ జీవితంలో నా మనవడికి తగిన భార్య అంటూ సగర్వంగా ధీమాగా ఎన్నిక చేసిన అమ్మాయి అమూల్య. అమూల్య ఎవరో తెలిస్తే ఆవిడ ఆనందం ఎలా పటాపంచలవుతుందో. కానీ తనేం చేయలేడు. అసలు అమూల్య ఎలా ఒప్పుకుందా అన్న ఆశ్చర్యమే అతడిని చెగితిని చేస్తుంది. మనోజ్ మనసుని కారు మేఘాల్లా ఆవరించుకుంటున్న ఈ ఆలోచనల్ని దూరంగా తోసేయటానికి పుస్తకం ఒకటి తీసుకుని చదవటానికి ప్రయత్నం చేశాడు. కానీ మనసు లగ్నం చేయలేకపోయాడు. వెళ్ళి టేప్ రికార్డ్ ఆన్ చేశాడు. అతనికి ఇష్టమైన సంగీతలహరి, అది కూడా అంజద్దాలి, అతని మనసులో అలజడిని శాంతపరచలేకపోతుంది. నిద్రపోవటానికి ప్రయత్నం చేయలేదు. వస్తున్న ప్రతి ఆలోచనను అవతలకు తోసేశాడు. అర్ధరాత్రి నిశ్శబ్దం, బయట చిరుగాలి సవడి. ఉదయమే రుక్మిణమ్మ గారు వచ్చి నిద్ర లేపింది. మనోజ్ బద్ధకంగా లేచాడు. రాత్రంతా ఎందుకో కానీ నిద్ర పట్టలేదురా అంది ఆవిడ. మనోజ్కు నవ్వు వచ్చింది. బాగుంది, తను చెప్పాల్సిన మాట బామ్మ చెప్తోంది. 6 గంటల లోపల ఆవిడ స్నానం, పూజ అయిపోతాయి. ఉరుములు వచ్చినా పిడుగులు పడినా ఆ కార్యక్రమం ఎప్పుడూ వాయిదా పడదు. రాత్రి నేనేం చేశానో తెలుసా అంది ఆవిడ. ఏం చేసావు బామ్మ? బద్ధకంగా అడిగాడు. 2 గంటలు అయిందనుకుంటా, నిద్ర పట్టలేదు. లేచి వచ్చి నిన్ను చూశాను. నువ్వు హాయిగా నిద్రపోతున్నావు. అయినా సరే ఎందుకో కంగారుగా అనిపించింది. ఏ రాత్రి వేళ నువ్వు ఎక్కడ వెళ్ళిపోతావో అని భయం వేసింది. అందుకని తలుపులు దగ్గరకు వేశాను. ఎందుకైనా మంచిదని బయట గడికి కూడా పెట్టేశాను. వెళ్ళి పడుకున్నాను. అయినా నిద్ర రాలేదు. తెల్లవారుజామున కునుకు తీశాను. మళ్ళీ అంతలోనే ఉలిక్కిపడి లేచాను. అప్పటికే కోళ్ళు కూస్తున్నాయి. వచ్చి నీ గది తలుపులు గడియ తీశాను. నువ్వు మంచి నిద్రలో ఉన్నావు. అమ్మయ్య అనిపించింది. మనోజ్ నవ్వాడు. చూసావా బామ్మ, నా పెళ్ళి నాకు సమస్య కాదు, నాకు ఆందోళన లేదు. ఆ రెండు నేను సతమతం చేస్తున్నాయి. మనం 10:30 కల్లా బయలుదేరుదాం. అలాగే. కొద్దిసేపు అయిన తర్వాత వెంకటి వచ్చాడు. ఊరిలో విశేషాలు చెప్తున్నాడు. అబ్బాయి గారు, నేను పెళ్లికూతురు గారిని చూశానండి. మన ఇంటికి వచ్చారుగా, చాలా బాగున్నారు. అచ్చు లక్ష్మీదేవిలా ఉన్నారు అంది దుర్గ కూడా సంతోషంగా. వాడు చెప్పే తీరు చూస్తుంటే మీరు ఒప్పుకుంటే బాగుంటుంది అన్నట్టుంది. వెంకటికి అందరి నౌకర్ల కంటే ఎక్కువ చనువు ఉంది. ఊహో అన్నాడు మనోజ్ పేపర్ చూస్తూ. అతని మనసును అదుపులో పెట్టుకుని కావాలని చాలా ప్రశాంతంగా ఉన్నాడు.
కరుణాకరంగా రావటం కాస్త లేట్ అయింది. రుక్మిణమ్మ గారు ఆయన్ని కళ్ళతో కనిపిస్తే చంపేస్తాను, కళ్ళకు కనిపిస్తే అన్నంత హడావిడి చేసింది. ఎందుకు బామ్మ అంత ఆవేశం? అవతల పెళ్లికూతురు పారిపోతుందని భయమా? నువ్వు ఊరుకోరా అంది. కరుణాకరం వస్తూనే చేతులెత్తి ఆవిడికి క్షమాపణ చెప్పేశాడు. క్షమించాలి, మా బావమరిది కొడుకు జ్వరం వచ్చింది, డాక్టర్ వస్తేను అన్నాడు. బయలుదేరే ముందు సుస్థిల మాట చెప్పకండి అంది రుక్మిణమ్మ గారు వారిస్తూ. ఆయనతో పాటు ఆయన భార్య ప్రసన్నలక్ష్మి కూడా వచ్చింది. రుక్మిణమ్మ గారు ఆవిడ జరీచీర జాకెట్ నిశ్చితంగా చూసి ఆమోదించినట్టు తల ఊపింది. మనోజ్ షెడ్లోంచి కారు బయటికి తీశారు. అందరూ ఎక్కారు. కరుణాకరం మనోజ్ పక్కన కూర్చున్నాడు. ప్రసన్నలక్ష్మి, రుక్మిణమ్మ గారు వెనక సీట్లో కూర్చున్నారు. ఒక్క నిమిషం మెల్లగా పోని, ఇప్పుడేగా ఆలస్యమైందని కేకలేస్తున్నావు అన్నాడు మనోజ్. కారు శబ్దమవగానే వెంకటి దుర్గా రా అని కేకపెట్టాడు. ఏమిటి, దుర్గ కూడా వస్తుందా అన్నాడు మనోజ్. ఇంకెంతమంది వెంట వస్తున్నారు? బామ్మకి చాదస్తం ఎక్కువైంది, మనతో రావటం లేదు, ఎదురు వస్తోంది శకునమన్నాడు కరుణాకరం. అప్పటికే దుర్గ మంచి చీరా జాకెట్ ధరించి తల నిండా పూలు, ముఖాన పెద్ద బొట్టు పెట్టుకుని నెత్తిన అరటిగల, ఇంకో గెల చేత్తో, ఇంకో చేత్తో స్వీట్లు పొల్లు పెట్టిన బుట్ట చంకలో పెట్టుకుని కారు వైపు వస్తుంది. మనోజ్ అరచేయి నుదుట ఆనించుకున్నాడు. దుర్గ పళ్ళు పూలు స్వీట్స్ ఉన్న బుట్ట తెచ్చి సీట్లో పెట్టింది. ఏమిటి బామ్మ చాదస్తం, ఇదంతా ఏమిటి అన్నాడు మనోజ్. నువ్వు ఊరుకోరా నాయనా అంది ఆవిడ బ్రతిమలాడుతున్నట్టు. ఏదో మన సాంప్రదాయం అన్నాడు ఆయన కరుణాకరం. పిల్లని నేను పెళ్లిలో చూశాను, బంగారు బొమ్మలా ఉంది అంది ప్రసన్నలక్ష్మి. మనమంతా చూశాం కానీ అసలు వ్యక్తి చూడాలి కదా అన్నాడు కరుణాకరం. ఉదయం ఎండ హాయిగా ఉంది. కారు వస్తుంటే రోడ్డు మీద ఎదురైన ఒకళ్ళిద్దరూ మనోజుని చూసి నమస్కరించారు. పావురాలపల్లికి శివంగిపురానికి మధ్య ఒక చిన్న పాతకాల బ్రిడ్జి సరిహద్దు. వానలు బాగా కురిసినప్పుడల్లా దూరంగా ఉన్న కొండల మీద నీళ్ల వాగులా వచ్చేసి ఆ బ్రిడ్జిని ముంచేసి ఒక్కొక్కసారి 2-3 రోజుల పాటు ఈ రెండు ఊళ్ళకున్న సంబంధం తెగ్గొట్టేస్తాయి. శివ తను సైకిల్ నేర్చుకుని పందెం వేసుకుని ఈ రోడ్డు బ్రిడ్జి ఎవరు దాటుతారా అని పోటీ పడేవాళ్ళం. మనోజ్ డ్రైవ్ చేస్తున్న కారు బ్రిడ్జి దాటి శివంగపురంలోకి వచ్చింది. కరుణాకరం పెళ్లివారి ఇంటికి దారి చెప్తున్నాడు. కారు ఒక డాబా ఇంటి ముందుకొచ్చాగింది. వద్దన్నా మనోజ్ గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. ఇంటి యజమాని వరండాలో నిలబడి వీరి కోసమే వేచి చూస్తున్నాడు. కారు ఆగ్గానే ఏమేవ్ రారా వచ్చారు అంటూ కేక పెట్టాడు. ఆయన రుక్మిణమ్మ గారికి నమస్కారం చేశాడు. ఇదిగో మనోజ్ అంటూ చూపించింది. అమూల్యకి పెనతండ్రి రంగారావు గారు అంది. రండి రండి అంటూ సాదరంగా ఆహ్వానిస్తూ లోపలికి తీసుకెళ్లాడు ఆయన. ఆయన భార్య కాబోలు మంచినీళ్ళు కావాలా అంటూ ఎంతో మర్యాదగా అడిగింది. ఇంట్లో బాలింతరాలు ఉన్నట్టుగా ఆ పక్కనే ఉయ్యాలలో పసిపిల్ల నిద్రపోతుంది. కరుణాకరం రంగారావు ఏదో మాట్లాడుకుంటున్నారు. మనోజ్కి హఠాత్తుగా ఈ నాటకం భరించలేనట్టుగా, ఊపిరి ఆడనట్లుగా అనిపిస్తోంది. లేచి వరండాలోకి వెళ్ళిపోదామా అనుకున్నాడు. అమ్మాయిని తీసుకురండి అంది రుక్మిణమ్మ గారు. మనోజ్ వరండాలోకి వెళ్లే ప్రయత్నం మానేసి అక్కడున్న పుస్తకం తీసుకున్నాడు. 5 నిమిషాలు గడిచాయి. మనోజ్కి 5 యుగాలుగా అనిపిస్తోంది. అమూల్య వస్తుందా రాదా, ఉందా వెళ్ళిపోయిందా? అతని మనసులో తెచ్చిపెట్టుకున్న ప్రశాంతత సడన్గా గాలికి ఎగిరిపోయినట్టే ఉంది. తను చాలా రిస్క్ తీసుకున్నాడా? రాత్రి రాకుండా పొరపాటు చేశాడా? చెప్పలేని అదుర్ద ఆశాభంగం. ఇంతలో పామ్ జేబుల చిరుగజ్జల ధ్వని సుతారంగా మోగింది. మనోజ్ కళ్ళు పుస్తకంలో నుంచి ఆ ప్రయత్నంగా గుమ్మం వైపు తిరిగాయి. అమూల్య వస్తోంది. అతను గాలి స్తంభించినట్టుగా ఊపిరి బిగబెట్టి చూస్తున్నాడు. అమూల్య పాత సాంప్రదాయ పద్ధతిగా జడ వేసుకుని పూలు పెట్టుకుని పెళ్లి కూతురిలా తలదించుకుని వస్తుంది. రామ్మారా, మేము అరగంట ఆలస్యంగా వచ్చాం కదూ బామ్మ అంటోంది. దానికి కారణం నేనేనమ్మా అంటున్నాడు ఆయన కరుణాకరం. రామ్మ ఇలారా, అక్కడ కాదు ఇలా వచ్చి నా పక్కన కూర్చో. అదిగో ఆ రోజు ఫోటోలో చూపించానే నా మనవడు మనోజ్ అని, అమూల్య అంది మనవడికి ఆవిడ చెబుతూ. మనోజ్ చేతులు పుస్తకాన్ని ప్రయత్నంగా పక్కన పెట్టేసినాయి. అమూల్య వైపు చూశాడు. అమూల్య కూడా తలెత్తి అతని వైపు చూసింది. క్షణం సేపు ఆ చూపుల కలయికలో కాలం బందీగా చిక్కపడిపోయినట్టు నిల్చుండిపోయింది.